ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్ ఊతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయే. ఈరోజు మనం అష్టమ స్కందంలో గజేంద్రుడి యొక్క వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. భాగవతంలో వ్యాస ప్రణీతమైన భాగవతం. దీనికి పోతన గారు కూడా ఈ గజేంద్ర మోక్షాన్ని అత్యద్భుతంగా భాగవతాన్ని అంతా కూడా ఆయన అనువదించారు. గజేంద్ర మోక్షంలో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యాలు ఉన్నాయి. మరి అక్కడక్కడ మనం వాటిని స్మరించుకోక ఈ గజేంద్ర మోక్షంలో తప్పదు. అయితే మన వ్యాస ప్రణీతమైనటువంటి భాగవతాన్ని చెప్పుకుంటూ ఈ పద్యాలను కూడా అక్కడక్కడ మనం ఈ గజేంద్రుడు పరివారంతో ఆ త్రికూట పర్వత సానువుల యందు అత్యద్భుతమైనటువంటి సరస్సు, కనువిందులు చేసే సరస్సు ఉన్నది. ఆ యొక్క ఆడ ఏనుగులతో, అడవి గున్నలతో ఆ యొక్క గజేంద్రుడు ఆ సరస్సులో దిగుదామని దాహం తీర్చుకోవడం కోసం దిగి దాహాన్ని తీర్చుకుని ఆ ఏనుగులతో విహారం చేసింది. ఆ సరస్సు మడుగులో ఎంతో అందమైన సరస్సు. తామర పువ్వులు, కలువ పువ్వులు, ఆ పుప్పుడు రేణువులు, సుగంధ వాసనలు, ఆ సరస్సు చుట్టూ ఉన్నటువంటి మహావృక్షములు, ఆ వృక్షముల యొక్క వాసములు, చెంపెంగి మొదలుగా కలిగినటువంటి మహాపుష్పాలు ఉన్నాయి. ఎంతో సుగంధభరితమైనటువంటి పుష్పాలు. ఆ పుష్పాల యొక్క వాసనలు అనుభవిస్తూ తన మిత్రులతో, ఆడ ఏనుగులతో, గజ గొన్నలతో ఆ సరస్సులో దిగి ఆడుకోవడం ప్రారంభం చేసింది. మొట్టమొదట స్నానం చేసింది, చక్కగా నీళ్లు తాగింది. తన తొండం చేత ఆడ ఏనుగులకి నీళ్లు తాగించింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా జలంతో ఆనందాన్ని గడుపుతూ ఉన్న సమయంలో ఒక చాలా బలిష్టమైనటువంటి మొసలి ఆ ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకుంది. ఆ పట్టుకునేటప్పటికీ ఆ ఏనుగు ఆ మొసల్ని వదిలిపించుకుందామనుకుంది. దైవ బలం ఎక్కువగా ఉంటే మానవులు ఏమీ చేయలేరు. ఆ దైవ బలం వల్ల ఆ ఏనుగుని ఆ మొసలు పట్టుకునేటప్పటికీ ఆ పక్కనటువంటి ఏనుగులు కూడా రాజుగారికి ఏదో ఇబ్బంది వచ్చిందని అవి కూడా అరవడం ప్రారంభం చేశాయి. రాజుగారే రక్షించుకోలేకపోయినప్పుడు ఇంక రాజుగారిని ఎవరు రక్షిస్తారు? ఈ ఆడ ఏనుగులు ఏమి రక్షించగలవు? ఈ మిగిలినటువంటి చిన్న ఏనుగులు, గొన్న ఏనుగులు ఏమి రక్షిస్తాయి? ఇవన్నీ అరుస్తూ ఆ సరస్సు యొక్క ఒడ్డుకుని చేరి ఘేంకరించడం ప్రారంభం చేశాయి. ఎంత ఘేంకరించినా ఏమీ ఉపయోగం లేకపోయింది. ఆ ఏనుగు చాలా సంవత్సరాలు, ఇప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే తాను ఏదైనా చేసాడు అనుకోండి, తన ప్రతిభే అనుకుంటాడు. మదించిన ఏనుగు గజరాజు చాలా బలము కలిగింది, బలిష్టమైంది. మొసల్ని ఎంత మనం ఓడించడం అనుకుంది తప్ప మనం దాని నుండి తన పాదాన్ని రక్షించుకుని గట్టెక్కలేకపోయింది ఆ ఏనుగు. ఇలా చాలా సంవత్సరాలు దాంతో యుద్ధం చేసింది. మనం ఈ మొసలి నుండి మనం
రక్షించుకోలేము. మనల్ని రక్షించాలంటే ఒక్క పరమేశ్వరుడు ఒక్కడు తప్ప ఇంకెవ్వరూ రక్షించలేరు. ఎంచేత నీటిలో మొసలి యొక్క బలం పెరుగుతుంది. ఏనుగు బయట ఉండాలి, అరణ్యంలో తిరిగితే ఏనుగు బలం ఉంటుంది. నీటిలో ఉంటే ఏనుగు బలం ఏముంటుంది? దాని బలం పెరుగుతుంది, దీని బలం తగ్గుతుంది. ఏమీ చేయలేకపోయింది. అది ఇలా ఆలోచించింది. ఏ రూపంబున దీని గెల్తున్ ఇట మీదే వెంట చింతింతున్ ఎవారిం చీరుదును ఎవ్వరడ్డమికని వారి ప్రచారోత్తమున్ వారింపదగువారలు ఎవ్వరు అఖిల వ్యాపార పారాయణల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్. ఈ మొసలి అనుకుంటోంది, ఎలా జయిస్తాను? ఏ దేవుడు నన్ను రక్షిస్తాడో? నన్ను రక్షించేవాడెవరో? నా మొరను వినేవారెవరు? ఎవరైనా ఉంటే వారికి చేతులు జోడించి నమస్కరిస్తానని చెప్పి పాపం చాలా బాధపడుతోంది ఏనుగు. ఇంకా ఏం చేస్తుంది? ఆ పరమాత్మనే ఆ ఏనుగు ప్రార్థిస్తోంది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమయ్యి ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలు ఎందెవ్వడున్ సర్వము తానయ్యిన వాడెవ్వడు వాని నాత్మభువనీశ్వరునే శరణంబు వేడెదన్. అసలు ఈ లోకం ఎవరి వలన పుడుతుందో, ఎవరితో కలిసి ఉంటుందో, ఈ లోకం ఎవరిలో లయమైపోతుందో, ఎవడు పరమాత్మో, ఎవడు అసలు ఈ విశ్వానికి మూల కారణం ఎవడు? పుట్టడము అంటే సృష్టి స్థితి లయలకి కారణం ఎవడో, అన్నీ తానై ఉంటాడో అటువంటి ప్రభు అయిన భగవంతుడిని నేను శరణ కోరుతున్నాను అంది. అంతే కదండి. మనం ఏం చేస్తాం? మొట్టమొదటి మామూలు అంతా బలంగా ఉందనుకోండి, తర్వాత భయం వేసినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాం. ఆ ఏనుగు ఆ స్వామిని ప్రార్థిస్తోంది. భగవంతుడిని ఆ గజేంద్రుడు స్థుతిస్తోంది. ఓం నమో భగవతే తస్మై యత ఏతదిచ్ఛాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాభిధీమహి యస్మిన్ ఇదం యతశ్చేదం ఏనేదం యదం స్వయం యో అస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. స్తోత్రం చేస్తోంది. ఏ విధంగా అంటే, ఓ పరమాత్మ, నీవే ఈ జగత్తుకి మూల కారణము. అందరి హృదయంలో కూడా నీవే ఉంటావు. మరి అందరి వరుసలో ఏముంటారు? పరమాత్మ ఉంటాడు. ప్రతి ప్రాణి యందు కూడా పరమాత్మ ఉంటూ ఉంటాడు. సమస్త జగత్తుకి ప్రభు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒకడే ప్రభు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడినప్పుడు హిరణ్యకశిపుడు అంటాడు, నేను తప్ప ఇంకెవరన్నా ఇంకో ప్రభు ఉన్నాడా? అయితే ప్రభు ఉంటే కాకి ఈ స్తంభంలో ఉంటాడా ఆ ప్రభు అంటాడు. ఇతనంటాడు సర్వవ్యాపి అంటాడు ప్రహ్లాదుడు. అప్పుడైతే ఈ స్తంభంలో ఉన్నాడా? నాకంటే ఇంకో ప్రభు ఉన్నాడా అంటాడు. అలా సమస్తమైన లోకానికి కూడా ఏకైక ప్రభు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడట. ఈ విశ్వమంతా కూడా ఆయన వల్లే చైతన్యవంతమవుతుంది అన్నారు. అటువంటి ఓ స్వామి, నిన్ను ధ్యానిస్తున్నానయ్యా. ఈ జగత్తంతా కూడా నీలోనే నిలిచి ఉన్నది. ఆయన నోరు ఇలా చూపించేటప్పటికీ ఆ యశోదకి మొత్తం అన్ని లోకాలని చూపించారు. ఎవరు ఎందుంది? ఈ జగత్తంతా కూడా ప్రతి ప్రాణి యందు, ప్రతి చెట్టు యందు, ప్రతి వస్తువు యందు భగవంతుడున్నట్ట. ఈ విశ్వానికి కారణుడెవరు? ఆయనే. ఈ ప్రకృతికి మాత్రం ఆయన అతీతుడు. ఏమిటండి ప్రకృతి అంటున్నారు అంటే, ఇది నాది, ఇది నేను అంటామే. శరీరం కంటే భిన్నంగా లోపల ఆత్మస్వరూపం ఉంటుంది, పరమాత్మ స్వరూపం ఉంటుంది.
పరమాత్మని ఆత్మ అనుసంధానమై ఉన్నట్లయితే ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మ పరమాత్మలో కలుస్తుంది. అదే మోక్షం అన్నారు. ఈ శరీరం ఏమంటుంది, ఇది నాది, ఇది నీది అని ప్రకృతి, బయట ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం మనం. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేవు. ఆత్మస్వరూపం ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఎప్పుడైతే ఎవరు తెలుసుకుంటారో అందరూ తెలుసుకోలేరు. సమస్తమైనటువంటి ఈ ప్రకృతి వాంఛలను వదిలిపెట్టి, ప్రకృతిని వదిలిపెట్టి, అంటే భార్య బిడ్డలు సంసారము ఇవంతా కూడా బాహ్యమైనటువంటి విషయాలు, ఈ లౌకికమైనటువంటి విషయాలనంతా వదిలిపెట్టి మహాయోగులకు మాత్రమే తెలుస్తుంది భగవంతుడి యొక్క లీలా విశేషాలు, ఆయన గురించి రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టం. అంత సులభమైతే కాదు. ఇంచేత ఎప్పటికీ కూడా చాలామంది మనుషులు ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి అంటారు. ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి అంటే భగవంతుడిని ఆరాధించమని అర్థం, అంతేగాని లౌకికమైన విషయవాంఛలకు లోనవ్వకూడదు మానవుడు. అవన్నీ శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పుడు నిత్యం. ఆత్మ ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహం, ఇంకో దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహం, ఇలా ఆత్మ మారుతూ ఉంటుంది. శరీరం అక్కడతో అయిపోతుంది. ఈ పురుషుడు లోపల ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడం అన్నదే చాలా కష్టం. అటువంటి పరమాత్మ నన్ను రక్షించుగాక. ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఎప్పుడూ చాలా శుభాన్ని ఇస్తుంది. దాన్ని దర్శించడం అంటే ఆ పరమాత్మ స్వరూపం మామూలు వల్ల అవుతుందా? మునులు సంసారంలో ఉన్నటువంటి సమస్తమైన విషయవాంఛల్ని పరిత్యజించి వనానికి వెళ్ళి అక్కడ బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించి అవలంబించి అలౌకికమైన వ్రతాలని పాటిస్తారు. లౌకికం, అలౌకికం, అలౌకికం. లౌకికమైనటువంటి విషయవాంఛలు చాలా అందంగా ఉండడం, నీట్గా ఉండడం, శుభ్రంగా ఉండడం, వేళకి తిండి తినడం, ఈ శరీరాన్ని రక్షించుకోవడం, ఇవన్నీ. అలౌకికం అంటే ఇవన్నీ వదిలేయడం. సమస్తమైనటువంటి విషయవాంఛలు వదిలి, లౌకికమైన విషయవాంఛలు వదిలి అలౌకికమైనటువంటి విషయాల్ని స్వీకరిస్తూ ప్రాణులన్నింటినీ సమానమైనటువంటి భావంతో దర్శిస్తూ పరమాత్మే నాకు ముఖ్యమని అనుకుంటారు. అటువంటి పరమాత్ముడు తప్ప నన్ను ఎవడు రక్షించగలడయ్యా? దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగా మునయస్సు సాధవ చరంతి చరంతి అలోక వ్రతమవ్రణం వనే భూతాత్మభూత సుహృద సమే గతి అన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి భావం. ఈ లౌకికమైన విషయవాంఛలు వదిలిన వాడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతాట. అందరూ పరమాత్మను తెలుసుకోలేరయ్యా. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ రూపాయ నమ ఆశ్చర్యకర్మణే. పరమాత్మ ఎప్పుడు కూడా స్వయం ప్రకాశకుడట. ఆయన్ని ప్రకాశించడానికి ఏమీ మన దీపాల అవసరం లేదు. ఆయన సర్వసాక్షి. మనం ఎక్కడ దాంకుని ఏం చేసినా అవన్నీ కూడా ఆయనకి తెలిసిపోతాయి. ఏమంటే పరమాత్మను ఎలా తెలుసుకోం? మనసులో తెలుసుకోవచ్చా? మన మాటల ద్వారా తెలుసుకోవచ్చా? మన మనస్సు ద్వారా తెలుసుకోవచ్చా? ఆ పరమాత్మ వీటికి ఎవ్వరికి, వాక్కు కానీ మనస్సుకు కానీ దేనికి కూడా పరమాత్మ మనకి అంతు చెక్కడట. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని గజేంద్రుడు స్తోత్రం చేస్తున్నాడు. ఏ స్వామి, సర్వానికి మూల కారణము, ఈ సమస్తము స్వామి నుండే ఉద్భవించింది. నిజంగా ఆయన ఉన్నాడా? లేడు. ఉన్నాడా అంటే ఉన్నాడు.
ఈ సమస్తమైన ఈ నదీ నదములు, ఈ కాలువలు, నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఎన్ని రూపాల్లో ఏ భగవంతుడిని ఆరాధించినా ఇవన్నీ కూడా స్వామికే చేరుతాయ్యా. నదీ నదములు ఎన్నున్నా సముద్రంలో ఈ జలమంతా చేరినట్లుగా ఆ స్వామిలోనే అంతా ఉన్నది. ఆయనే మోక్షస్వరూపుడు, అందరికీ ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి స్వామి నువ్వు నన్ను కాపాడవయ్యా అని అడుగుతోంది. నిన్ను శరణు అడుగుతున్నాను. ఏమిటి శరణు అడుగుతున్నానంటే నన్ను రక్షించమనా? కాదు. ఎన్ని సంవత్సరాలు భగవంతుడిని రక్షించమని అడగట్లేదు. నేను ఇంకా నన్ను కాళ్ళు బాగా బాగు చేయి, నేను ఇంకా కొన్నాళ్ళు ఈ అడవిలో తిరుగుతాననేటువంటి దృష్టి ఏనుకు లేదు. ఏనుగు ఏముంటుందయ్యా? నిన్ను శరణు అడుగుతున్నాను. పశువుల్ని బంధిస్తారు ఎవరు? మనమే. ఒక ఆవునో ఎద్దునో ఎవరినో బంధించి తాడించి కడతాం. అలా ఈ భావబంధాల చేత నేను ముడిపడి ఉన్నాను. నువ్వు భావబంధాలని నుండి విడిపించడానికి సమర్థుడు అయ్యా నువ్వు. చాలామంది అనుకుంటారు, కొంతమంది అసలు మోక్షం కావాలని అడగరు. కొంతమంది ఈ భావబంధాలను తెంచేయమంటారు. బాగానే ఉంది. ఏం చేస్తారయ్యా అంటే శ్రీమన్నారాయణుడి యొక్క పాద పద్మములను ఆశ్రయించుకుని ఆయన యొక్క అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారట భక్తులు. ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు సక్తై దుష్పాపనాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః సౌహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. ఈ యొక్క లోకంలో నా భార్య ముఖ్యమో, నా పిల్లలు ముఖ్యమో, నా బంధువులు ముఖ్యమో, నా గృహం ముఖ్యమో, నా ఆస్తి ముఖ్యమో అని ఇలా ఎవరైతే అనుకుంటారో వారు నిన్ను పొందడం మాత్రం అసాధ్యం. నీ దగ్గరికి రాలేరు. నువ్వు గుణాతీతుడు. జీవన్ముక్తులు తమ హృదయాల యందు నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. ఇవన్నీ విడిచిపెట్టిన వాడు మాత్రమే నిన్ను ధ్యానిస్తూ ఉంటాడవయ్యా. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నా. అనన్యమైన భక్తి కలిగిన వారు ఏమీ కోరరు, మోక్షం కూడా కోరరు. స్వామి యొక్క అమృతాన్ని ఆస్వాదించడం కోసం ఆ స్వామి యొక్క ఆనంద సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారట. అటువంటి మహానుభావుడు అయ్యా నువ్వు. అంటే చాలామంది భక్తులు కూడా స్వామి యొక్క ఆనంద సముద్రంలో మునిగి తేలుతారు. అలా చేసేటువంటి మహానుభావ నీకు నమస్కారం అయ్యా, నన్ను రక్షించవయ్యా. ఇంకంటోంది, ఈ దేహం బయట లోపల అంతా కూడా అన్ని వైపులా అజ్ఞానంతో ఉన్నాను. అజ్ఞానం అనే ఆవరణ అంటే కాంపౌండ్ వాల్ అనమాట. ఆవరణ అంటే అది. నేను అజ్ఞానం అనే ఆవరణలో ఉన్నాను. ఈ ఆవరణ అనే అజ్ఞానం నుండి నన్ను బయటపడవేయవయ్యా. ఈ అజ్ఞానం అనేది ఎలా తొలగుతుంది? ఈ ఆవరణ అజ్ఞానం ఎలా తొలగుతుందంటే ఒక్క భగవంతుడిని ఆశ్రయిస్తేనే తొలగుతుంది. కాబట్టి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఈ విశ్వానికి స్వరూపుడు, ఈ విశ్వమునందు క్రీడించేవాడు. నువ్వు జన్మ అనేది నీకు లేదు. అందరికంటే గొప్పవాడువు. యోగులు వారి యొక్క కర్మ సాధన ద్వారా కర్మ వాసనలను, ఫలములను అన్నీ భస్మం చేసేస్తారు వారు. యోగులు తపశ్శక్తి ద్వారా వారికి వేటి యందు వాంఛ ఉండదు. ఒక్క పరమేశ్వరుడు నీ యందే వాంఛ కలిగి ఉంటారు. అటువంటి ప్రభువా నీకు నమస్కారం అని చెబుతోందయ్యా అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెబుతూ ఉన్నాడు. లా ఒక్కంతయు లేదు ధైర్యము విలోలం బయ్యన్ ప్రాణంబులున్ తావుల్ తప్పెను
మూర్ఛవచ్చన్ తనువుండెస్సన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇత పరంబు ఎరుగా మన్నింపదగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే వరద సంరక్షంపు భద్రాత్మికా. ఏమయ్యా, ఏమీ లేదు, ధైర్యం లేదు, అన్నీ కోల్పోయాను, నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షిస్తారు స్వామి, నా శరీరం అంతా కూడా ఇలా అయిపోయింది అని చెప్పి ఆమె దీనంతో ప్రార్థిస్తే ఈ యొక్క వాక్యాలు స్వామికి వినబడ్డాయి. స్వామి వెంటనే గబగబా బయలుదేరారు. వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా పలన్ మందార వనాంతరా మృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియుగున్ ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అనగున్ కుయ్యాలించి సంరంభియై. ఈ యొక్క అలవైకుంఠపురంలో ఉన్నాడు ఈయన, ఎక్కడో ఉన్నాడు విష్ణులోకంలో. అక్కడ రాజగృహం, అందమైనటువంటి భవనం, కల్పవృక్షము యొక్క కల్పవృక్షం మందార అంటే కల్పవృక్షము యొక్క కాంతులు, ఇందుకాంతులు, స్ఫటిక మణుల వంటి కాంతులు, నల్ల కలువుల యొక్క పాన్పుల యందు ఆ లక్ష్మీదేవితో వినోదాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ సమయంలో విఫల నాగేంద్రము, బాధపడినటువంటి ఆ గజరాజు పాహి పాహి కాపాడు కాపాడు అని ఆయన మొర విని తొందరలో వెళ్ళాలనేటువంటి భావం కలిగిపోయింది ఆయనకి. తను భక్తుడు పిలుస్తుంటే ఎలా వెళ్లకుండా ఉండగలడు? సిరికింజప్పడు శంఖచక్రయుగమం చేదోయి సంధింపడే పరివారంబున్ను చీరడు అభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లమున్ చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణా వనోత్సాహి. ఆ ఏనుగును రక్షించాలనే కోరిక లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాల్ని తీసుకోలేదు, పరివారానికి చెప్పలేడు, ఆ గరుత్మంతుడు వాహనానికైనా చెప్పాలి కదండి, ఆయనకి చెప్పలేదు. ఈ ముంగురులు ఇలా వేలాడుతున్నాయి, ఇలా వేలాడేటువంటి ముంగురులు ఇలా పెట్టుకోవాలనేటువంటి దృష్టి కూడా లేదు. అప్పుడే లక్ష్మీదేవితో చిన్న గొడవ అయింది. ఆమె పవిటి కొంగు ఇలా పట్టుకున్నాడు, ఆ పవిటి కొంగు పట్టుకుని పరిగెట్టేస్తున్నాడు. ఆమె పవిటిని ఇలా సర్దిద్దుకుంటూ ఆమె పరిగెడుతోంది. ఎక్కడికో చెప్పాలి కదండి. వివాద ప్రోత్థిత, వివాదం వచ్చింది, చిన్న గొడవ వచ్చింది. కుచ ఉపరి, ఈ కుచముల పైన చేలాంచలమైన ఆ కుచముల కొంగును వీడడు, అది కూడా విడిచిపెట్టాలి కదా, అది కూడా విడిచిపెట్టలేదు. గజ ప్రాణ వనోత్సాహి, రక్షించాలనేటువంటి ఆతృతతో ఆయన వేగంగా పరిగెడుతూ ఉన్నట్ట. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్ దాని వెన్కను భక్షీంద్రుడు, దాని వెన్కను పక్షీంద్రుడు వాని పంతను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు ఆ వచ్చిరి ఒయ్యన వైకుంఠపురంబున గలుగువారు ఆ బాల గోపాలమున్. విష్ణుమూర్తి పరిగెట్టేస్తున్నాడు, ఎక్కడికో చెప్పట్లేదు. ఆ విష్ణుమూర్తి వెళ్ళిపోతుంటే ఆ వెనకాలిగో ఈ చొంగట్టుకుని లక్ష్మీదేవి పరిగెడుతోంది. తన వెంటన్ సిరి, వెనకాల లక్ష్మీదేవి పరిగెడుతోంది. లచ్చి వెంటన్
లచ్చి వెంటన్ ఆ లక్ష్మీదేవి వెనకాల ఎవరయ్యా? అవరోధవ్రాతమున్ అంతఃపుర స్త్రీలు. ఏమిటి లక్ష్మీదేవి పరిగెడుతోంది, ఎక్కడికి వెడుతుందో తెలియదు కదా. గబగబా అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వెంటనే ఆమె వెనకాల పరిగెడుతున్నారు. లచ్చి వెంటన్ అవరోధవ్రాతమున్ అంతఃపుర స్త్రీలందరూ వచ్చేస్తున్నారు, స్త్రీజన సమూహం. దాని వెంకను పక్షీంద్రుడు ఆ వెనకాల ఎవరు వస్తారు మరి? వాహనం ఎవరు? విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు, ఆయన బయలుదేరాడు. వాని పంతన్ అతని వెంట ఇంకేమున్నాయి? ధనస్సు, విల్లు, కౌమోదకి అనే పేరు గల విష్ణుమూర్తి యొక్క గద, ఆ నికాయంబును ఇటువంటి సముదాయం విష్ణుమూర్తి యొక్క శంఖ చక్ర గదాదులన్నీ కూడా ఉన్నాయి. తర్వాత నారదుండు, అక్కడే నారద మహా ఉన్నాడు. విష్ణుమూర్తి పరిగెడుతున్నాడు, అంతఃపుర స్త్రీలు పరిగెడుతున్నారు, గరుత్మంతుడు పరిగెడుతున్నాడు. ఎక్కడ పరిగెడుతున్నారో తెలియదు. వీళ్ళంతా కూడా ఆ యొక్క విష్ణులోకంలో ఉన్నటువంటి వారంతా పరిగెడుతున్నారు. నారదుడు కూడా పరిగెట్టాడు. ధ్వజనీకాంతుండు ఇంకెవరు? విశ్వక్సేనుడు ఉంటాడు, ఆయన కూడా పరిగెడుతున్నాడయ్యా. ఆ తర్వాత విశ్వక్సేనుడు వచ్చురి ఒయ్యన వైకుంఠపురంబున గలుగువారు. ఇంకెవరున్నారే వైకుంఠపురంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆబాల గోపాలమున్ను, చిన్నపిల్లల వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ వరకు ఆ వైకుంఠ వాసులంతా కూడా వరుసగా పరిగెడుతున్నారు లైను. అంటే వచ్చిరి ఒయ్యన్ వరుసగా వచ్చారు. ఇవి పోతన గారు అత్యద్భుతంగా రాశారు. అయితే మేము సంస్కృత మాస్టర్, తెలుగు పద్యాలు ఏవో చదువుతున్నాం అనుకోండి. అటువంటి విష్ణుమూర్తిని గజరాజు ఏ విధంగా మాట్లాడాడు అనేటువంటి విషయం. ఇలా దీనంగా ఆ స్వామిని ప్రార్థించేటప్పటికీ ఆయన బయలుదేరి వచ్చాడు. సొంత సరస్సురు బలేన గృహీతార్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉక్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛాత్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఆ మహావిష్ణువుని చూసింది ఈ గజేంద్రుడు పాదాన్ని ముసలి పట్టుకోవడం స్వామి చూశారు. ఆ స్వామి యొక్క రాకను గమనించింది. చాలా కాలం నుండి పాపం ఆ స్వామి ఎప్పుడొస్తాడా అని ఒక కలువని ఇలా పట్టుకున్న తొండంతో స్వామికి సమర్పించాలని భక్తితో అక్కడ ఏదో స్వామి వచ్చి దాన్ని రక్షించి ఈ కాలను బాగు చేసేది రాజ్యం ఏలుదామని ఆ గజానికి లేదండి. ఆ స్వామి యొక్క పాదాల దగ్గర దాన్ని పెట్టి ప్రాణం వదలాలి అని ఆ ఏనుగు యొక్క పట్టుదల. స్వామి దర్శనం చెయ్యాలి అని ఆ తొండంతో ఆ కలువ ఇలా పట్టుకుని ఉంది. ఓపిక లేదు. ఆ కలువుని బలవంతంగా ఇలా పైకెత్తి నారాయణ జగద్గురు పరమాత్మ నీకు నమస్కారం అని అతి కష్టం మీద ఓపిక తెచ్చుకుని స్వామికి సమర్పించడం కోసం ఇలా పెట్టింది. ఈ దీన బాధను చూశాడు స్వామి. వెంటనే ఆ గరుత్మంతుడి దగ్గర ఉన్నాడు కదండి, ఒక్క దూకు దూకేట కిందకే. ఆ గరుత్ముని యొక్క మూపు నుండి కిందకి దిగాడు. ఆ దయాళుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంటనే గజేంద్రుని దగ్గర కలువను తీసుకుని ఆ సరోవరం నుండి బయటికి లాగాడు ఏనుగుని మొసల్ని. ఆ సకల దేవతలందరూ చూస్తూ ఉన్నారు. అందరూ ఉన్నారు కదా. ఆ భక్తవత్సలుడైనటువంటి ఆ శ్రీహరి తన చక్రంతో ఆ మొసలి యొక్క శిరస్సును ఖండించాడు. ఆ గజేంద్రుడిని రక్షించాడు. అయితే ఇక్కడ మొసలి మోక్షాన్ని పొందింది, గజేంద్రుడు కూడా మోక్షాన్ని పొందాడు. ఎందుకు ఇలా జరిగింది, వీరి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అనేటువంటి విషయాన్ని రేపు మనం చక్కగా తెలుసుకుందాం. కానీ గజేంద్రుడు అనేకమైనటువంటి వేదాంత విషయములతో అత్యద్భుతంగా స్వామిని ఆయన స్తుతించాడు. అసలు ఈ యొక్క స్తోత్రాలు వింటే చాలట. అంటే గజేంద్ర మోక్షం మనం ఒక్కసారి చదివితే వింటే మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాల నుండి మనం విముక్తులు అవుతాము అన్నారు.
జన్మార్జితమైన పాపాలన్నీ కూడా నశిస్తాయి. మనకి శుభ పరంపర ఏర్పడుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి కథ గజేంద్ర మోక్షం. ఏనుకే మోక్షాన్ని ఇచ్చాడు స్వామి. ఎంత భక్తి స్వామి యందు సమర్పించాలి, ఎంత భక్తితో ఉండాలి ప్రతి ఒక్కరూ. మనకి చిన్నతనం నుండి కూడా మన పూర్వీకులందరూ కూడా ఈ గజేంద్ర మోక్షం యొక్క పద్యాలు, పోతన గారు రచించిన పద్యాలని చక్కగా పాడుతూ పాటల రూపంలో స్వామిని కొలుస్తూ ఉండేవారు. శ్రీమణి ఉపాఖ్యానం వినడమే కాదు, మీ పిల్లలకు కూడా వినిపించడం, ఇది అందరికీ కూడా షేర్ చేయడం, లైక్ చేయడం. మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, రేపు మరలా ఈ గజేంద్రుడి యొక్క పూర్వజన్మ ఏమిటి, ముసలి యొక్క పూర్వజన్మ ఏమిటి, ఆ గంధర్వుడు ఆయన ఏమిటి, వారి యొక్క వృత్తాంతాన్ని రేపు మనం తెలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.